ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి ప్రేమితులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ డాక్టర్ జేఎస్పీ రాయుడు. ప్రేమిని మిత్రులారా, మనం గత క్లాస్లో 16 గ్రాండ్ టెస్టులని చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మీరు ఈరోజు మన క్లాస్లో 17 గ్రాండ్ టెస్ట్ గురించినటువంటి విషయాన్ని పూర్తిగా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. గ్రాండ్ టెస్ట్ 17 చూడండి. గ్రాండ్ టెస్ట్ 17. మరి ఈ గ్రాండ్ టెస్ట్లో మీకు తెలుసు టోటల్గా మనకి 40 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. సోషల్ మెథడ్స్ గ్రాండ్ టెస్ట్ టోటల్గా 40 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. పాఠ్యాంశ చివర విద్యార్థులను ప్రశ్నలు అడగడం వలన ఉపాధ్యాయుడు చెప్పినటువంటి భావనను విద్యార్థులు ఎంత మేరకు అర్థం చేసుకున్నారో తెలుసుకోవచ్చు అనేది కింది వాటిలో దేనికి సంబంధించిందని చెప్పేసి అడిగారు. ఇది ప్రధానంగా మనకి యూనిట్ సోపానాలకు సంబంధించింది, యూనిట్ పద్ధతికి సంబంధించినటువంటి దాంట్లో నుంచి అడగటం జరిగింది. మరి యూనిట్లో మనం తీసుకుంటే మరి 7 రకాల సోపానాలు అనేవి ఉన్నాయి. ఇది ప్రేరణ అనేది ఒకటి, ప్రేరణ, అలాగే విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం, ప్రదర్శన, అభ్యసన నిర్వహణ, అలాగే సంగ్రహపరచడం, నెక్స్ట్ పునశ్చరణ లేక సమీక్ష లేక సింహాలోకం, మూల్యాంకనం అటువంటి 5 రకాల అంశాలు అనేవి 7 రకాల అంశాలు అనేవి దీంట్లో ఉన్నాయి. ఇది ఏంటి అని చెప్పేసి అడిగారు. ఇక్కడ ప్రదర్శన, అభ్యసన నిర్వహణ, పునశ్చరణ, మూల్యాంకనం అని చెప్పేసి అడిగారు. మరి ఎప్పుడైనా కూడా పాఠ్యాంశం చివర విద్యార్థులకు అవగాహన మనం తెలుసుకోవడానికి మనం ఇచ్చేటువంటి ప్రశ్నలు అనేవి మనకి దేని తెలియజేస్తాయంటే మూల్యాంకనాన్ని తెలియజేయటువంటిది జరుగుతుంది. మూల్యాంకనం తెలియజేయడం. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం అని చెప్పిన వారెవరు? మరి ఇది లెసన్ ప్లాన్ సంబంధించినటువంటి డెఫినేషన్స్లో ఇవ్వటం జరిగింది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్య పథకం అని చెప్పేసి ఎల్బి స్టాండ్ అనే విద్యావేత్త చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మనం గతంలో కూడా అనేక సందర్భాలు చెప్పాను. మన డెఫినేషన్స్ మీద కనీసం 2-3 బిట్లు మనకి ఎగ్జామినేషన్లో రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బోసింగ్. తరగతి గదిలో నిర్వహించే వివిధ రకాల బోధనాభ్యసన కార్యక్రమాల ద్వారా సాధించే ఫలితాలను, ఆ ఫలితాల సాధనకు ఎన్నుకునే మార్గాలను, తదితర విషయాల గురించి తెలియజేసేది పాఠ్యపథకం అని చెప్పేసి బోసింగ్ చెప్పాడు. అలాగే తరగతి గదిలో ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకమే పాఠ్యపథకం అని చెప్పేసి ఎల్బి స్టాండ్ చెప్పాడు. లక్ష్యాల వివరణ, విషయ సామగ్రి ఎంపిక, కూర్పు పద్ధతి, తదితర విషయాల గురించి తెలియజేసేదే పాఠ్యపథకం అని చెప్పేసి బైలింగ్ విద్యార్థి చెప్పాడు. అలాగే ఉపాధ్యాయుడు పాఠ్యపథకం తయారు చేసుకుంటాడు కానీ దానికి బానిస కాడు. ఉపాధ్యాయుడు పాఠ్యపథక రచనలో ఉపయోగించుకున్న సమయమే నిజంగా సద్వినియోగం చేసుకున్న సమయంలో అతిశయోక్తి లేదని చెప్పేసి స్టీవెన్సన్ చెప్పాడు. కాబట్టి ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం మనం తీసుకుంటే ఎల్బి స్టాండ్ ఇచ్చినటువంటి డెఫినేషన్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. తర్వాత ఈ కింది వాటిలో పాఠ్యపథకం యొక్క లక్షణం కానిది అన్నాడు. పాఠ్యపథకం యొక్క లక్షణం కానిది అని చెప్పేసి అడిగాడు. ఈ మోడల్లో కూడా మనకి 2006, 2008 డిఎస్లో బిట్ అడగడం జరిగిందనమాట. మూల్యాంకన సాధనాలు పాఠ్యపథకంలో సూచించబడాలి. లక్ష్యాలకు అనుగుణమైన బోధన విధాన పద్ధతులు ఉండాలి. ఇంతకుముందు పాఠ్యాంశానికి ఇప్పుడు జరగబోయే పాఠ్యాంశాల మధ్య సంబంధం తెలపాల్సిన అవసరం లేదు. బోధనా కృత్యాలు సామగ్రి పొందుపరచబడి ఉండాలి అన్నాడు. లెసన్ ప్లాన్లో మనము లెసన్ ప్లాన్ ఏదైతే మనం ఫార్మేషన్ చేసుకుంటామో ఆ లెసన్ ప్లాన్లో తప్పనిసరిగా మనము ఎలాంటి బోధనా పద్ధతిని ఉపయోగిస్తున్నాం, ఎలాంటి బోధనా సామగ్రిని ఉపయోగిస్తున్నాం, ఎలాంటి లక్ష్యాలను సాధిస్తున్నాం, ఎలాంటి స్పష్టీకరణ సాధించడానికి వెళ్తున్నాం, మరి టీచర్ యాక్టివిటీస్ ఏంటి, అదే పీపుల్ యాక్టివిటీ ఏంటి, అలాగే మరి బోధనా సామగ్రి, బోధన కృషి అన్నీ కూడా లెసన్ ప్లాన్లో మనం పొందుపరచాలి. ఇవన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఇది కరెక్ట్, ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. కానీ ఇక్కడ చూడండి, ఇది డిఫరెంట్గా ఉంది. ఇంతకుముందు పాఠ్యాంశానికి ఇప్పుడు జరగబోయే పాఠ్యాంశాల మధ్య సంబంధం తెలపాల్సిన పని లేదన్నాడు. ఎప్పుడైనా కూడా మనం పాఠ్యాంశాన్ని ప్రారంభించినప్పుడు మనం చెప్తాం పూర్వజ్ఞాన పరిశీలన అని. పూర్వజ్ఞాన పరిశీలన, అలాగే ఉన్ముఖీకరణ, అలాగే శీర్షిక ప్రకటన అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే మనం థార్న్డైక్ యొక్క సిద్ధాంతాల ప్రకారము విద్యార్థిని పాఠ్యాంశం సంసిద్ధత చేయాలి. కాబట్టి అంతకుముందు ఏదైతే పాఠం చెప్పామో దానికి ప్రజెంట్ చెప్పేటువంటి దానికి ఒక లింకేజ్ అనే దాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థికి ఈ పాఠ్యాంశంలోకి తీసుకురావడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ లక్షణం కానిది ఇదనమాట. హెర్బార్ట్ సోపానాల్లో అతి ముఖ్యమైనటువంటి సోపానం ఏంటి? హెర్బార్ట్ సోపానాలు మనం 2 రకాలు కూడా నేను చెప్పుకున్నాను. ఒకటి ప్రవేశము, ప్రదర్శన, పునర్విమర్శ, గైకం అనేటువంటి సోపానాలు ఉన్నాయి. అలాగే మన సైకాలజీ ప్రకారం వెళ్తే రాగప్ప అనేటువంటి కోడ్, రాగప్ప, RAGA, రాగప్ప పి. పి అంటే ఇటు నుంచి తీసుకుంటే ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసిమ్యులేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రికాప్చులేషన్.
మనకి రెండు రకాలుగా అడుగుతాడు ఎగ్జామినేషన్, మనకి రెండు రకాలుగా అడుగుతూ ఉంటాడు. ఎలాగా రెండు రకాలుగా అడుగుతా అంటే, ఇది మనకి అకాడమిక్ మెథడాలజీ బుక్లో, మనకి ఓల్డ్ బుక్లో మనకి ఉన్నటువంటి ప్యాటర్న్ అనమాట. ప్రవేశము, దీంట్లో మళ్ళీ 3 రకాల అంశాలు ఉంటాయి. పూర్వజ్ఞాన పరిశీలన, ఉన్మికరణ, శీర్షిక ప్రకటన ఉంటాయి. ప్రదర్శనలో 2 ఉంటాయి. ప్రదర్శన, సామాన్యీకరణ ఉంటాయి. పునర్విమర్శ, గైకం, మొత్తం దీంట్లో 7 అంశాలు ఉంటాయి అన్నమాట. దీంట్లో అన్నిటికంటే ముఖ్యమైనటువంటి సోపానం ఏందన్నాడు. ముఖ్యమైనటువంటి సోపానం ప్రదర్శన. ప్రజెంటేషన్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ హెడ్బాట్ లెసన్ ప్లాన్. ఓకేనండి. సో ప్రదర్శన అనేది చాలా ముఖ్యమైనదిగా మనం చెప్పవచ్చు. అంటే కొన్నిసార్లు మనకు అకార్డింగ్ టు సైకాలజీ ప్రకారం మనం తీసుకునే హెడ్బాట్ సోపానం 4 రకాలుగా ఉన్నాయి అనమాట. అంటే మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్, ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఈ మోడల్ ఇస్తేనే ఈ అడుగుతాడు ఆప్షన్స్, ఈ మోడల్ ఇచ్చినప్పుడు ఇది అడుగుతాడు. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చాలా సందర్భాల్లో ఎగ్జామినేషన్స్లో హెడ్బాట్ సోపానాల గురించి అడగడం అనేది జరిగిందనమాట. ఇది యాక్చువల్గా సైకాలజీ ఉండేది. దీన్ని మన వాళ్ళు ఏం చేశారంటే దీన్ని కొద్దిగా మోడిఫికేషన్ చేసేసి ఈ విధంగా ఫార్మేషన్ చేయడం అనేది జరిగిందనమాట. రైట్. ఈ కింది వాటిలో 1996 జాతీయ విద్యా విధానం సూచించిన మౌలిక అంశాల్లో లేనిది అన్నాడు. మౌలిక అంశాల్లో లేనిది ఏది అని చెప్పేసి అడిగాడు. మరి ఈ మౌలిక అంశాలు మనకి 10 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ పౌరసత్వ విద్య, ఇక్కడ పరిసరాల పరీక్ష, ఇంకా ఇక్కడ మనం ఆప్షన్స్ ఇక్కడ మిస్ అయినాయి. ఇక్కడ శాస్త్రీయ దృక్పథం, సామాజిక అవరోధాల తొలగింపు, 10 రకాల అంశాలు ఉన్నాయి. 10 రకాల అంశాలు మనకి 4 ఇచ్చాడు. పౌరసత్వ విద్య, పరిసర పరీక్ష, శాస్త్రీయ దృక్పథం, సామాజిక అవరోధాల తొలగింపు అనేది. పౌరసత్వ విద్య గురించి 1996 జాతీయ విద్యార్థులు ముఖ్యంగా 10 మౌలిక అంశాల గురించి చెప్పడం జరిగిందనమాట. ఈ 10 మౌలిక అంశాలు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకాల ద్వారా సాధించాలని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్పడం జరిగింది. రైట్. కాబట్టి పౌరసత్వ విద్య అనేది లేదనమాట. అక్బర్ గురించి చెప్పేటప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడిని బాబర్ నుంచి బహదూర్ షా వరకు బోధన కొనసాగించడం అనేది ఏంటి? ఇది మనకి సహసంబంధ ఉపగమం అనేటువంటి దాంట్లో సహసంబంధ ఉపగమం. ఇక్కడ మనకి కరికులం యొక్క అప్రోచెస్లో మన ప్రధానంగా మనకి మనోవైజ్ఞానిక ఉపగమము, తార్కిక ఉపగమము, ఏకకేంద్ర, అదేవిధంగా వర్తులాకార, యూనిట్, అదేవిధంగా సహసంబంధ ఉపగమము, సమైక్య ఉపగమము, సమ్మిశ్రణ ఉపగమము, ఇలాంటి ఉపగమాలు దాదాపుగా 10 రకాల ఉపగమాలు అనేవి ఉన్నాయి. వీటిలో తప్పనిసరిగా ఎగ్జామినేషన్లో 1-2 బిట్లు ఎగ్జామినేషన్లో తరచుగా అడుగుతుంటాయండి. వాటి మీద మనం కొద్దిగా ఫోకస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఈ సహసంబంధ ఉపగమం ఏం చెప్తుందంటే, సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి విషయాలు వేరే సబ్జెక్టులో ఉంటాయి. వాటిని కూడా కలుపుకొని విద్యార్థికి మనం బోధన చేస్తే విద్యార్థి ఇంకా సంపూర్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ప్రధానంగా సహసంబంధ ఉపగమం అనేది చెప్తుందన్నమాట. దీంట్లో రెండు రకాల వర్గీకరణలు ఉన్నాయి అనమాట. అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం, అలాగే పాఠ్య సహసంబంధం అని చెప్పేసి ఫస్ట్ క్లాసిఫికేషన్లో అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం, అలాగే పాఠ్య విషయ సహసంబంధం అనేది ఉన్నాయి. 2వ క్లాసిఫికేషన్లో అంతర్గత సహసంబంధం ఉంది, అలాగే బాహ్య సహసంబంధం ఉంది. ఇట్లా 2 రకాలు ఉన్నాయి అనమాట ఈ సహసంబంధాలు అనేవి. ఇక్కడ అడిగినటువంటి అక్బర్ గురించి చెప్పేటప్పుడు మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్ నుంచి బహదూర్ షా వరకు చెప్పడం అనేది ఏ సహసంబంధం అంటే మనకి అంతర్గత సహసంబంధం అవుతుంది అనమాట. ఏదైనా విషయాన్ని చెప్పేటప్పుడు దానికి సంబంధించిన విషయాలు మొత్తాన్ని కూడా జోడించుకుంటూ మనం చెప్తే దాన్ని అంతర్గత సహసంబంధం అంటాం. మరి బాహ్య సహసంబంధం అంటే ఒక అంశం అభివృద్ధి కావడానికి బాహ్య కారకాలు ఏ విధంగా దోహదపడ్డాయని చెప్తే దాన్ని బాహ్య సహసంబంధం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో వస్త్ర పరిశ్రమ అనేది అభివృద్ధి చెందింది. ముంబైలో వస్త్ర పరిశ్రమ, దానికి బాహ్యంగా దోహదం చేసినటువంటి అంశాలు ఏంటి, ఇలా చెప్తే మనం దాన్ని బాహ్య సహసంబంధం అంటాం. పాఠ్య విషయ సహసంబంధం అంటే ఒక పాఠాన్ని మనం బోధించినప్పుడు దీనికి సంబంధించిన భావనలు వేరొక మరి సబ్జెక్ట్లో ఉంటే ఓకే దాన్ని కూడా జోడించుకొని మనం చెప్తే దాన్ని పాఠ్య విషయ సహసంబంధం అని చెప్పేసి అంటాం అనమాట. రైట్. అక్బర్ మత విధానం వచ్చేప్పుడు సివిక్స్లో లౌకిక తత్వాన్ని జోడించి మనం బోధన చేయాలి. అలాగే అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం అంటే మనం పాఠ్యాంశాన్ని రూపకల్పన చేసేటప్పుడు విద్యార్థి తెలిసిన విషయాలతో సహసంబంధం ఏర్పాటు చేసి పాఠ్యాంశాన్ని రూపకల్పన ఏర్పాటు చేస్తే దాన్ని అంతర్గతంగా ఏర్పడే సహసంబంధం అని చెప్పేసి అంటాం. మరి సహసంబంధాలు 2 రకాల వర్గీకరణలు ఉన్నాయి. మరి ఇట్లా 4 రకాలు ఉన్నాయి అనమాట వాటిలో. కాబట్టి ఇది ఏ సంబంధం అంటే ఇది అంతర్గత సంబంధంగా మనం చెప్పుకోవచ్చు. అంతర్గతంగా సంబంధం. కళాకారుడు తన ఆదర్శాలకు అనుగుణంగా తన స్టూడియోలోని ముడిపదార్థాన్ని మార్చడానికి అతని చేతిలో ఉన్న పనిముట్టే విద్యా ప్రణాళిక అని చెప్పింది ఎవరు? ఇది డెఫినేషన్స్లో కరికులం యొక్క డెఫినేషన్స్లో కనీసం 15 డెఫినేషన్స్ దాకా ఉంటాయండి. డెఫినేషన్స్ అన్నీ కూడా మనకి రావాలి. దీంట్లో మనం చెప్పింది ఎవరంటే కన్నింగ్హామ్ అనేటువంటి విద్యావేత్త చెప్పడం జరిగింది. సెకండరీ విద్యా కమిషన్ కూడా చెప్పింది. డెఫినేషన్ ఏం చెప్పింది? విద్యా ప్రణాళిక అంటే పాఠశాలలో బోధించే పాఠ్య విషయాలు మాత్రమే కాదు, పాఠశాలలో తరగతి గదిలో, ఆట స్థలంలో, గ్రంథాలయంలో
ప్రయోగశాలలో విద్యార్థి ఉపాధ్యాయుల మధ్య ఎన్నో నీతి విషయాలు జరుగుతాయి. వీటన్ని ద్వారా విద్యార్థి పొందే సమస్త అనుభవాల సంకల్పమే విద్యాప్రణాళిక అని చెప్పేసి సెకండరీ విద్యా కమిషన్ చెప్పడం జరిగిందండి. ఈ డిఫరెన్సెస్ అన్ని కూడా మనకి రావాలి. దీనికి ఆన్సర్ కన్నింగ్హామ్. వివిధ రకాల శీర్షికలను అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చెందించే పద్ధతులు ఏమంటారు? వివిధ రకాల శీర్షికలను అంచెలంచెలుగా పాఠ్య ప్రణాళికలో అభివృద్ధి చెందించేటువంటి విధానాన్ని మనం 4 ఇచ్చాడు. సమైక్య, ఏకకేంద్ర, సహసంబంధ, యూనిట్. ఇది ఏకకేంద్ర ఉపగమం అని చెప్పి చెప్పవచ్చు అనమాట. ఏకకేంద్రంలో మనం ఏం చేస్తామంటే ఒక నిమిషాన్ని ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు భద్రత విద్య అనేటువంటి తీసుకుంటాం. రోడ్డు భద్రత విద్యలో దీన్ని అనేక టాపిక్స్గా డివైడ్ చేసి విద్యార్థి స్థాయిని బట్టి వివిధ క్లాసెస్లో వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా చేస్తే దాన్ని ఏకకేంద్ర ఉపగమం అని చెప్పేసి అంట. రైట్. సహసంబంధ ఉపగమం నుంచి మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తుంది. యూనిట్ ఉపగమం అంటే ఒక సమగ్రమైనటువంటి విషయాన్ని విద్యార్థికి అందించడానికి సంబంధిత పాఠ్యాంశాన్ని కూడా మరి యూనిట్ లాగా ఫ్రేమ్ చేసి విద్యార్థికి బోధిస్తే దానికి యూనిట్ అప్రోచ్ అని చెప్పేసి అంటాం. దీంట్లో యూనిట్ అనే దాన్ని ఎలా ఫార్మేషన్ చేయాలి, దానికి సంబంధించి హెన్రీ మోరిస్ అని కొన్ని సోపానాలు చెప్పడం జరిగింది. ఆ సోపానాలు దీంట్లో చాలా ఇంపార్టెంట్. సమైక్య ఉపగమం అంటే సాంఘిక శాస్త్రం సమైక్య అధ్యయనం అంటే సాంఘిక శాస్త్రం సమైక్య ఒక అంశాన్ని బోధించినప్పుడు దానికి సంబంధించిన అంశాలు మొత్తాన్ని కూడా జోడించుకొని బోధిస్తే దానికి సమైక్య ఉపగమం అని చెప్పేసి అంటాం. ఇది ఏకకేంద్రానికి సంబంధించినటువంటి అంశం అనమాట. ఒక అంశం పూర్తిగా ఒక తరగతి గదిలో బోధించబడదు. పాఠ్య విషయం కూడా ఒక కొన నుంచి మరొక కొనకు 6వ తరగతి నుంచి 10వ తరగతికి వ్యాపించి ఉంటే ఉపగమం ఏదని చెప్పేసి అన్నాడు. ఒక కొన నుంచి ఒక కొనకి ఒక తరగతి గదిలో బోధించడం అనేది జరగదు. అంటే ఇది ఇలా ఉంటుంది అనమాట. ఇది ఇలాగా ఉంటుంది. ఒక కొన నుంచి ఇంకో కొనకు అలా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే వర్తులాకార ఉపగమం, సర్కిలాకార ఉపగమం, శీర్షిక ఉపగమం, ఏకకేంద్ర ఉపగమం, యూనిట్ ఉపగమం. దీన్ని సర్కిలాకార లేక వర్తులాకార ఉపగమం అంట. దీంట్లో చెప్పాల్సిన పాఠ్యాంశాన్ని అనేక భాగాలుగా డివైడ్ చేసి విద్యార్థి స్థాయిని బట్టి ఆ క్రమంలో వాటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో కాబట్టి దీన్ని సర్కిలాకార ఉపగమం అని చెప్పేసి అంటాం. రోడ్డు భద్రత విద్య అనేటువంటి పాఠ్యాంశాన్ని 6, 7 తరగతులు వరుసగా ప్రవేశపెట్టడం అనేది దేనికి సంబంధించింది? యూనిట్, కాలక్రమం, ఏకకేంద్ర. ఇది ఏకకేంద్ర ఉపగమానికి సంబంధించింది. చాలాసార్లు ఎగ్జామినేషన్లు కూడా అడిగాడు. ఇప్పుడు మనకి పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రం మనం తీసుకుంటే పటాల అధ్యయనం అనేది 6, 7, 8 తరగతిలో ఉందన్నమాట. పటాల అధ్యయనం ఇప్పుడు న్యూ బుక్లో పటాల అధ్యయనం అనేది తీసుకుంటే సేమ్ లెసన్ ఉంటుంది. కాబట్టి 6లో, 7లో, 8లో ఉంటుంది అనమాట. కాబట్టి ఇక్కడ నేర్చుకునే అంశం వేరుగా ఉంటుంది. నేర్చుకునే అంశం వేరుగా ఉంటుంది అన్నమాట. 6లో నేర్చుకునే అంశం వేరుగా, 7లో, 8లో విద్యార్థి యొక్క స్థాయిని బట్టి వాటిని ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఏకకేంద్రం అంటాం. కాలక్రమం అంటే ఇది ముఖ్యంగా చరిత్రలో ఎక్కువగా ఉపయోగిస్తారు. హిస్టరీలో ఎక్కువగా దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా చరిత్ర మొత్తం అనేక భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక్కొక్క పీరియడ్ని ఒక్కొక్క క్లాస్లో ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని కాలక్రమం అని చెప్పేసి అంటాం అనమాట. నెక్స్ట్ 6వ తరగతిలో ప్రాచీన యుగం, 7వ తరగతిలో మధ్యయుగం, 8వ తరగతిలో ఆధునిక యుగం అనేటువంటి వాటిని చరిత్రలో ఏర్పాటు చేయడానికి ఆధారం ఉపగమం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం అనమాట. ఇప్పుడు మేము ఏం చేస్తాం? మనం చరిత్ర మొత్తాన్ని అనేక యుగాలుగా డివైడ్ చేస్తాం. ఏంటి? ప్రాచీన, మధ్యయుగం, మొఘలాయ యుగం, బ్రిటిష్ యుగం, ఆధునిక యుగం, ఇలాగా మొత్తం నుంచి భాగాలకు అనేటువంటి సూత్రం ఆధారంగా దీన్ని మనం డివైడ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే దీన్ని ప్రాచీన యుగం 6వ తరగతి, ఇది 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, ఇట్లా ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క యుగాన్ని మనం బోధించుకుంటూ వెళ్తాం అనమాట. ఇలాగా చేస్తే దాన్ని ఏమంటామంటే కాలక్రమ ఉపగమం అని చెప్పేసి చెప్తాం అనమాట. సో దీన్ని కాలక్రమ ఉపగమం అని చెప్పేసి అంటాం. అంశరీతి ఉపగమం అంటే దీన్ని టాపికల్ అప్రోచ్ అని చెప్పేసి అంట. ఈ టాపికల్ అప్రోచ్లో ఒక అంశాన్ని ఒక టాపిక్ని తీసుకొని దానికి సంబంధించినటువంటి విషయాలు మొత్తం కూడా అదే ఒకే క్లాస్లో ఇంట్రొడ్యూస్ చేస్తే దాన్ని అంశరీతి ఉపగమం అని చెప్పేసి అంటాం. ఆ యొక్క టాపిక్ అనేది మనకి ఎక్కడ కూడా రిపీట్ కాకుండా మనం చూడాలి. కార్యనిర్వహణ కేంద్రం మరియు కార్యనిర్వహణ విభాగం కేంద్రం గల యూనిట్కి ఏమైనా పేరు అని చెప్పేసి అంటే దీన్ని మన బోధన యూనిట్ అని చెప్పేసి అంటాం. ఇది ముఖ్యంగా విద్యార్థికి సంబంధించినటువంటి యూనిట్. విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన యూనిట్ని బోధన యూనిట్ అని చెప్పేసి అంట. ఇది 1 యూనిట్లో చాలా చిన్నదిగా ఉంటుంది. విద్యార్థులకి ఎలాంటి కుర్చీలు ఇవ్వాలి, ఎలాంటి పనులు విద్యార్థికి ఇస్తే విద్యార్థులు ఎక్కువ అభ్యసన అనుభవాలు వస్తాయి అనేది మొత్తం కూడా ఈ యొక్క బోధన యూనిట్లో ఉంటాయి. తర్వాత 100 యూనిట్ అన్న ఇది టీచర్లకు సంబంధించింది. అనుభవ శాఖల యూనిట్ అనేది అనుభవాలకు సంబంధించింది. విషయ విజ్ఞాన యూనిట్ అనేది విషయానికి సంబంధించింది. దీంట్లో మనకి యూనిట్ రకాల్లో మనకి అనేక రకాల 5 రకాల యూనిట్లు, 100 యూనిట్, బోధన యూనిట్, విషయ విజ్ఞాన యూనిట్, అనుభవ శాఖల యూనిట్, ఇట్లా మనకి 5 రకాల యూనిట్లు అనేవి ఉన్నాయి. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే బోధన యూనిట్ ఆన్సర్ అవుతుంది అనమాట. పాఠ్యపుస్తకంలో ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయులు అర్థవంతంగా వివిధ పద్ధతులు, ఉపకరణాలు ఉపయోగించి బోధించడానికి కింద ఏ పుస్తకం ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి అడిగాడు.
జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠ్యాంశాన్ని ఉపాధ్యాయుడు అర్థవంతంగా వివిధ పద్ధతుల ఉపకరణాలు ఉపయోగించి బోధించడానికి ఏదో ఉపయోగపడుతుంది. పాఠ్యపుస్తకంగా వర్క్ బుక్, కరదీపిక, రెఫరెన్స్ బుక్. దీనికి ఉపయోగపడేది ఏంటంటే దీన్నే మనం హ్యాండ్ బుక్ అని చెప్పేసి అంటాం. హ్యాండ్ బుక్ ఏమంటారండి? దీన్ని హ్యాండ్ బుక్ అని చెప్పేసి అంటాం. ఈ హ్యాండ్ బుక్ అనేది ఉపాధ్యాయుడికి చాలా ఉపయోగం. ప్రతి సబ్జెక్ట్ని ఎఫెక్టివ్గా టీచ్ చేయడానికి హ్యాండ్ బుక్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. అలాగే టెక్స్ట్ బుక్స్ అనేవి ఉపాధ్యాయుడికి విద్యార్థికి ఇద్దరికి ఉపయోగమే. ఓకే, అలాగే వర్క్ బుక్స్ అనేవి కేవలం స్టూడెంట్కి మాత్రం ఉపయోగపడుతుంది. స్టూడెంట్ దీన్నే మనం క్రియాదీపిక అని చెప్పేసి అంటాం. క్రియాదీపిక. అలాగే రెఫరెన్స్ బుక్స్ అనేది ఏదైనా ఒక సబ్జెక్ట్ సంబంధించి విస్తృతమైన జ్ఞానాన్ని పొందడానికి రిఫరెన్స్ బుక్స్ అనేవి మనకి యూజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. కుదించిన బోధన అని దేనికి పేరు? చాలా ఇంపార్టెంట్. ఇది సూక్ష్మ బోధన, స్థూల బోధన, సూక్ష్మ బోధన, పరిహార బోధన, జట్టు బోధన. స్థూల బోధన, సూక్ష్మ. ఇది కుదించిన బోధన అంటే స్థూల బోధన అని చెప్పేసి అంటారు. కుదించిన బోధన. దీన్ని జట్టు బోధనని వ్యవస్థీకరించిన బోధన అంటారు. వ్యవస్థీకరించిన బోధన. పరిహార బోధన, దీన్ని రెమిడియల్ టీచింగ్ అంట. రెమిడియల్ టీచింగ్. సూక్ష్మ బోధన, దీన్ని మైక్రో టీచింగ్. మైక్రో టీచింగ్ అంట. కుదించిన బోధన అని చెప్పేసి అంటారు. లేక దీన్ని నియంత్రించిన బోధన అని కూడా అంటారు. నియంత్రించిన బోధన. కుదించిన బోధన, నియంత్రించిన బోధన అనేక రకాలుగా మనకు చెప్తూ ఉంటారు అనమాట. స్థూల బోధన అంటేనేమో మామూలుగా జనరల్ క్లాసులో ఉన్నటువంటి బోధన మనం స్థూల బోధన అని చెప్పేసి అంటాం. రెగ్యులర్గా మనం చేసేటువంటి బోధన. సూక్ష్మ బోధన అంటే దీని క్లాస్ రూమ్ ఇలా ఉంటుంది అనమాట. దీన్ని క్లాస్ రూమ్ ఇలా ఉంటుంది. ఇది స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి సంబంధించిన బోధన. ఇది పరిహార బోధన అంటే ఇది వెనకబడి విద్యార్థులకి ఎవరైతే మన క్లాస్లో మన ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఎవరైతే తక్కువ మార్క్స్ వస్తే అలాంటి వాళ్ళకి వాళ్ళు ముందుకు తీసుకొని చేసే బోధనే పరిహార బోధన అంటాం. జట్టు బోధన అంటేనేమో ఇక్కడ జట్టు బోధన ఇది ముఖ్యంగా మనకి ఇంగ్లాండ్లో స్టార్ట్ అవడం జరిగింది. ఇంగ్లాండ్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేశారు. ఈ జట్టు బోధన డేవిడ్ వార్విక్, డేవిడ్ వార్విక్ అనేటువంటి ఆయన ఈ జట్టు బోధన గురించి చెప్పడం జరిగింది. ఫ్రీమెన్ అనేటువంటి ఆయన దీన్ని ఇంగ్లాండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ఈ జట్టు బోధన అంటే ఒక అంశాన్ని చెప్పడానికి దానికి సంబంధించిన దాంట్లో ఉన్నటువంటి అనేక రకాల సబ్జెక్టులకు సంబంధించిన అంశాలు. ఫర్ ఎగ్జాంపుల్ మనము శ్రీకృష్ణదేవరాయల యొక్క విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పాలప్పుడు దాంట్లో తెలుగు సాహిత్యానికి సంబంధించిన అంశాలని తెలుగు ఉపాధ్యాయుడు, చరిత్రోపాధ్యాయుడు ఇద్దరు కూడా కలిసి బోధిస్తే దాన్ని జట్టు బోధన అని చెప్పేసి అంటారు అనమాట. రైట్. ఎడ్గర్డ్ ఎన్ మోసెంకులో అడుగు భాగం నుంచి 6వ తేదీ అని చెప్పేసి అన్నాడు. ఎడ్గర్డ్ ఎన్ మోసెంకులో మనకు అడుగు భాగంలో మనం చెప్పాను, అంతకుముందు ఒక కోడ్ కూడా చెప్పాను. ప్రక్కన, ప్రక్షయే, టెచస్తి, దృశ్య అనేటువంటి కోడ్ చెప్పడం జరిగింది. ఎడ్గర్డ్ మోసెంకులో మొత్తంగా మన 10 రకాల అంశాలు ఉంటాయని చెప్పేసి ఒక కోడ్ కూడా మనం చెప్పుకున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 10 రకాల అంశాలు ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకున్నాం. దీంట్లో అడిగింది ఏంటి? అడుగు భాగం నుంచి 6వ తేదీ అని అడిగాడు. అడుగు భాగం నుంచి ప్రక్కన అంటే ప్రత్యక్ష అనుభవాలు, కా అంటే కల్పిత అనుభవాలు, నాటకీకరణలు, ప్రదర్శనలు, క్షేత్ర పర్యటనలు, ఎగ్జిబిట్స్ అంటే ప్రదర్శితాలు. ఎగ్జిబిట్స్ అనేది ప్రదర్శితాలు ఉందా చూడండి, ప్రదర్శితాలు అనేది ఉందన్నమాట. ఇది 6వ అంశంగా మనం చెప్పుకోవచ్చు. అంటే వాడు అడుగుతుంటాడు ఎడ్గర్డ్ ఎన్ మోసెంక్ గురించి తరచుగా అడుగుతుంటాడు బిట్స్. దీనిపై నుంచి 2వ తేదీ, కింద నుంచి 4వ తేదీ, మొత్తం ఎన్ని అంశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అడుగుతుంటాడు అనమాట. లేకపోతే క్షేత్ర పర్యటన ఎన్నో అంశం ఉంది కింద నుంచి అట్లా అడుగుతుంటాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎడ్గర్డ్ ఎన్ మోసెంక్ అనేది విద్యార్థులు రకాల అభ్యాస అనుభవాలకు సంబంధించినటువంటి శంకు అనమాట. నేర్చుకుందాం మన ప్రపంచం. మీనా ప్రపంచం. దీన్ని ఏమంటారంటే మీనా ప్రపంచం అంటారు. మీనా ప్రపంచం రేడియో కార్యక్రమాలు పాఠశాల విద్యార్థుల కోసం రాష్ట్రంలో ప్రసారం చేస్తున్న వాళ్ళు ఎవరు? మనకు దాదాపుగా 2010 2011 ఆ టైంలో మనకి రేడియో కార్యక్రమాలు మీనా ప్రపంచం అనేటువంటి కార్యక్రమం అప్ టు 8th క్లాస్ వరకు ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అప్పుడు రేడియోస్ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటిని రాష్ట్ర స్థాయిలో ఎవరు ఏర్పాటు చేస్తారు? ఇప్పుడు మనకి రాష్ట్ర స్థాయిలో మనం తీసుకుంటే SCRT ఉంటుందన్నమాట. SCRT నేషనల్ లెవెల్లో NCRT ఉంటుంది. SCRT, NCRT. దీంట్లో SCRTలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి అనమాట. దాంట్లో సైట్ అనేది స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనేది ఒక ఉంటుంది. NCRTలో డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. దాంట్లో CIET అనేది ఒకటి ఉంటుంది అనమాట. CIET అంటే ఈ టెక్నాలజీని అనుగుణంగా విద్యార్థులకు బోధన చేయడానికి ఇవి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటాయి. దీంట్లో మనం తీసుకుంటే సైట్ అనేది స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చూడండి సైట్
స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అనే దాన్ని మనకి 1975లో ఎస్ఏట్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 1976లో ఈ సైట్ దాన్ని ప్రారంభించాను అనమాట. సో ఈ సైట్ అనేది ఏం చేస్తుందంటే ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించినటువంటి విషయాలు మొత్తాన్ని కూడా మరి సులభతరం చేసి విద్యని సులభతరం చేసి అందించడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. సో ఈ రాష్ట్ర స్థాయిలో ఈ టెక్నాలజీ సంబంధించిన విషయాలు మొత్తం చూసేది సైట్ వాళ్ళు అనమాట, స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. అదే సెంట్రల్ లెవెల్లో మనం తీసుకుంటే ఇక్కడ మనం తీసుకుంటే ఎడ్యుషాట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ఎడ్యుషాట్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఎవరు తీసుకుంటారు? సైట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ. సిఐఈటీ ఏమో సెంట్రల్ లెవెల్లో ఉంటుంది, ఎస్ఐఈటీ ఏమో స్టేట్ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రేడియో కార్యక్రమాలు మొత్తం కూడా ప్రసారం చేయించేది అంటే ఎస్ఐఈటీ వాళ్ళు ప్రసారం చేస్తారు వీటికి సంబంధించి. దేశాలు, రాజధానులు, రాష్ట్రాలు, ముఖ్య పట్టణాలు, రైలు రోడ్డు రవాణా మార్గాలు మొదలు అంశాలు తెలియజేసే పటాలను ఏమంటారు? ఇది మనకి పటాలకు సంబంధించి టీచింగ్ చేసిన అడిగాడు. ఇది రాజకీయ పటాలు. మరి భౌతిక పటాలు అంటే పర్వతాలు, నదులు, సముద్రాలు, కొండలు, గుట్టలు, ఓకే, ఇలాంటి విషయాల గురించి మనకి భౌగోళిక అంశాలు, మైదానాలు, పర్వతాలు, పీఠభూములు, ఇలాంటి విషయాల గురించి ఫోకస్ చేస్తే ఫిజికల్ మ్యాప్స్ అంటారు. స్పెషల్ పర్పస్ మ్యాప్స్ అంటే ప్రత్యేకంగా ఏదైనా ఒక అంశం గురించి తెలియజేస్తే అక్బర్ సామ్రాజ్యం, ఉష్ణోగ్రత, వాతావరణం ఇలాంటి విషయాల గురించి చెప్తే స్పెషల్ మ్యాప్ అంటారు. రిలీఫ్ మ్యాప్ అంటే ఎత్తు పల్లాలతో ఉన్న మ్యాప్ని రిలీఫ్ మ్యాప్, ఎత్తు పల్లాలతో ఉన్న మ్యాప్ని రిలీఫ్ మ్యాప్లు అని చెప్పేసి అంటారు అనమాట. రైట్. కాబట్టి దీనికి ఆన్సర్ రాజకీయ పటాలు. చూడండి, భౌగోళిక పటంలోని సమాచారాన్ని కళ్ళకు కట్టినట్టు సహజ రీతిలో వాటిని అనగా పర్వతాలు, పీఠభూములు, ఉబ్బెత్తుగా, ఓకే, లోయ ప్రాంతాలు, లోతులు కలిగినట్లుగా పర్వతాలు, ఎడారులు వీటి లక్షణాలను బట్టి తయారు చేసినట్టు వాటిని ఏమంటారు అని చెప్పేసి అడిగాడు. వీటిని ఇందాక మనం చెప్పుకున్నాం, వాటిని రిలీఫ్ పటాలు అని చెప్పేసి అంటాం. ఇవి ఉబ్బెత్తుగా ఉంటాయి. ఈ రిలీఫ్ పటాలు అనేవి మనకి ఉబ్బెత్తుగా ఉండడం అనేది జరుగుతుంది. ఫిజికల్ మ్యాప్ గురించి మనం నేర్చుకున్నాం, రాజకీయ పటాల గురించి మనకు తెలుసు. అలాగే చిత్రాల పటాలు అంటే చిత్రాలతో ఉన్నటువంటి చిత్రాలతో ఉండి సమాచారం చెప్పడానికి చిత్రాల పటాలు అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇక్కడ చూడండి, ఉబ్బెత్తుగా అంటే ఎత్తు పల్లాలు ఉంటాయి అనమాట. ఎత్తు పల్లాలతో ఉన్నటువంటి పటాన్ని ఎత్తు పల్లాలు ఉంటాయి. ఈ ఎక్కువగా ఎవరికి ఉపయోగపడతాయి అంటే బ్లైండ్ స్టూడెంట్స్కి ఎక్కువగా ఇవి ఉపయోగపడతా ఉంటాయి. ఈ యొక్క రిలీఫ్ పటం అనేది మనం ఫిజికల్ మ్యాప్తో తయారు చేయాలి. ఈ రిలీఫ్ పటం అనేది మనం దేంతో తయారు చేయాలంటే ఫిజికల్ మ్యాప్లోనే మనం తయారు చేయాలి. రాజకీయ పటాల్లో రిలీఫ్ పటాలు అనేవి ఉండవు అనమాట. అర్థమైందండి? కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే రిలీఫ్ పటాలు. నెక్స్ట్, ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు 8,845 మీటర్లు అయితే దాన్ని పటంలో ఏ రంగుతో చూస్తారని చెప్పేసి అడిగాడు. మన రంగులకు సంబంధించి కూడా మన గతంలో ఎన్నో క్లాసులో చెప్పుకున్నాం. 0 కంటే దిగువ ఉంటే ముదురు నీలం, 0 to 500 ముదురాకు పచ్చ, 500 to 1000 లేతాకు పచ్చ, 1000 to 2000 పసుపు రంగు, 2000 to 5000 లేత గోధుమ, 5000 to 10,000 ముదురు గోధుమ, 10,000 అబోవ్ ఎరుపు రంగు. ఇది మనకి ఎత్తును బట్టి రంగులు అనమాట. ఎత్తును బట్టి రంగులు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో మనకు తరచుగా అడుగుతుంటాడు. ఇప్పుడు 8,845 మీటర్లు కాబట్టి ఇది ఎక్కడ ఉందంటే ఈ రౌండ్లో ఉంది. అంటే ముదురు ఆకుపచ్చలో ఉంది. ముదురు గోధుమ. ఫస్ట్ రంగు అంటే 1000 to 2000. లేత ఆకుపచ్చ అంటే 500 to 1000. నీళ్ళ రంగు అంటే 0 to 500. 0 కంటే దిగువ ఉంటే దాన్ని నీళ్ళ రంగు అని చెప్పేసి అంటాం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా నిన్ను న్యాయశాఖ అనేటువంటి పాఠ్యాంశాన్ని బోధించమంటే కింద ఏ చార్ట్ ఉపయోగిస్తారు? చాలా ఇంపార్టెంట్. మన టీచింగ్ ఏజ్లో మ్యాప్లు, చార్ట్లు, గ్రాఫ్లు చాలా ఇంపార్టెంట్ అనమాట. న్యాయశాఖ గురించి చెప్పాలి కాబట్టి శాఖల గురించి చెప్పేటువంటి చార్ట్ని మనం ఏమంటామంటే ఫ్లో చార్ట్ అని చెప్పేసి అంటాం. దీన్నే మనం ప్రవాహ చార్ట్ అని కూడా అంటాం. వంశం గురించి చెప్పాలంటే వంశ చార్ట్ అని చెప్పేసి ఉపయోగిస్తారు. క్రోనాలజీ చార్ట్, దీన్నే కాలక్రమ చార్ట్ అని చెప్పేసి, అంటే ఏదైనా ఉద్యమం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండింది, ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఇలాంటి వాటి గురించి చెప్పండి క్రోనాలజీ చార్ట్ ఉపయోగిస్తారు. పట్టే చార్ట్ సంబంధిత డేటా ఇన్ఫర్మేషన్ని తక్కువ టైంలో ఎక్కువ సమాచారం ఇవ్వడానికి ఉపయోగించే చార్ట్ని పట్టిక చార్ట్లు అని చెప్పేసి అంటారు అనమాట.
ఏదో సంస్థలో తయారయ్యే వస్తువు ముడిసరుకు నుంచి వివిధ దశల్లో పూర్తి వచ్చేవరకు పరిక్రమలు నిబంధనలు అనువైన చార్ట్ ఇది. మనం చాలాసార్లు టెట్లో మనం అడిగాడు అనమాట. సిమెంట్ ఫ్యాక్టరీలో సిమెంట్ తయారయ్యేటువంటి విధానాన్ని గురించి తెలియజేసేటువంటి చార్ట్ని ఏమంటారు అని చెప్పేసి ఇట్లా అడిగాడు అనమాట. లేక చెరుకు ఉత్పత్తికి సంబంధించినటువంటి చార్ట్ని ఎలా చెప్పొచ్చు అని చెప్పేసి దాన్ని మన కార్యాకరణ చార్ట్ అంటారు. దీన్నే ప్రాసెసింగ్ చార్ట్ అంటారు. ప్రాసెసింగ్ చార్ట్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. కాలేక చార్ట్ గురించి మనం చెప్పుకున్నాం. పట్టిక చార్ట్, వంశ చార్ట్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. నల్ల వల్ల తదేకంగా చూడడం వల్ల కంటికి సంబంధించిన దోషాలు ఉత్పన్నమవుతున్నాయని విద్యావేత్తలు ఎటువంటి బలాలను పాఠశాలలో ఉపయోగించమని చెప్తున్నారు. మరి ఈ బ్లాక్ బోర్డ్స్ అనే వాటిని మనం యూజ్ చేయడం వల్ల కంటికి సంబంధించిన దోషాలు వస్తున్నాయి కాబట్టి మరి విద్యావేత్తలు ఆకుపచ్చ బలాన్ని ఉపయోగించమంటారు. ఎక్కువగా ఇప్పుడు మనకి గ్రీన్ బోర్డ్స్ అనమాట. గ్రీన్ బోర్డ్స్ని ఎక్కువగా యూజ్ చేయమంటున్నారు అనమాట. గ్రీన్ బోర్డ్స్ ఎక్కువగా యూజ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం వేడుకల్లో కర్నూలు జిల్లా వారు ప్రభుత్వ శాఖల వాటి ప్రగతికి సంబంధించిన నమూనాలు, భావనలను ప్రదర్శించారు. ఓకేనండి, అర్థం చేసుకుంటారా బిట్స్ అన్ని కూడా. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కర్నూలు జిల్లా వారు ప్రభుత్వ శాఖలు వాటి ప్రగతికి సంబంధించిన నమూనా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కీవర్డ్ అనమాట. ఇక్కడ మనం ఎగ్జామినేషన్స్లో మనకి ఆస్పిరెంట్స్ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామినేషన్లో మనకి క్వశ్చన్ 1-2 సార్లు మనం చదువుకున్నప్పుడు తప్పనిసరిగా దాంట్లో కీవర్డ్ ఉంటుంది. వాడు ఎంత అప్లికేషన్ టైప్ క్వశ్చన్ అడిగినా కూడా ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ కీవర్డ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి ఆ క్వశ్చన్లో కీవర్డ్ ఏంటి. అందుకే నేను ప్రతి క్వశ్చన్లో కీవర్డ్ నేను చెప్తున్నా. ఆ కీవర్డ్ని బట్టి మనం ఈజీగా అది చెప్పొచ్చు అనమాట. అంటే మనకు వాడు ఏం చేస్తాడు, ఉన్నటువంటి సబ్జెక్ట్ని అప్లికేషన్ ఓరియంటెడ్లు అడిగినప్పుడు అడిగినా కూడా సబ్జెక్ట్కి సంబంధించినటువంటి ఆ పదాన్ని ఉపయోగించాలి తప్పనిసరిగా. ఇప్పుడు నమూనాలు అనేది ఉంది, త్రిమితీ సాధనం. ఇక్కడ నమూనా అనే పదం ఉపయోగించాలి లేదా. ఎంత సబ్జెక్ట్ ఎంత అప్లికేషన్ టైప్ అడిగినా కూడా ఆ బేసిక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది తప్పనిసరిగా ఉపయోగించాలి. అక్కడ మనకి దొరికిపోతాం అనమాట. ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అది ఎలాంటి ఏమన్నా ద్విపార్శ్వ ఉపకరణాల, ప్రక్షేపక ఉపకరణాల, ప్రదర్శన బలాల, త్రిమితీయ సాధనాలు. ఇవి నమూనాలు దేనికి సంబంధించిన త్రిమితీయ సాధనాల కిందకి వస్తాయి అన్నమాట. త్రిమితీయ సాధనాలు పొడవు, వెడల్పు, ఎత్తు అనేవి ఉండాలి. పొడవు, వెడల్పు, ఎత్తు అనేటువంటి లక్షణాలు వాటికి ఉంటాయి అన్నమాట. పొడవు, వెడల్పు, ఎత్తు అనేటువంటి లక్షణాలు ఉంటే వాటిని మనం త్రిమితీయ సాధనాలు అని చెప్పేసి అంటాం. ఇక చూడండి, దేశవ్యాప్తంగా ఎడ్యుషాట్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్న వాళ్ళు ఎవరని చెప్పేసి అంటే ఇది ఒకసారి డిఎస్ అడిగారు. సిఐఈటి అంటే అర్థం ఏంటంటే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ వీళ్ళు మనకి చేస్తుంటారు. ఎస్ఐటి అంటే తెలుసు కదా, ఇది స్టేట్లో ఉంటుంది అనమాట. ఎస్ఐటిలో భాగంగా ఉంటుంది ఇది సిఐటి. న్యూపా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్. దీనికి సంబంధించి ఇది ఢిల్లీలో ఇది ఒక యూనివర్సిటీ అనమాట. యూజీసీ అంటే తెలుసు మనకి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. వీళ్ళు మనకి నెట్ ఎగ్జామ్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు. యూజీసీ యొక్క యాక్ట్కి అనుగుణంగానే మనకి ఈ సెంట్రల్ యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా యూనివర్సిటీస్ అని కూడా ఎస్టాబ్లిష్ కావడం జరిగింది. ఈ కింద వాటిలో దృశ్య శ్రవణ ఉపకరణం ఇది. దృశ్య శ్రవణ ఉపకరణం మనకి ఈ టీచింగ్ ఎయిడ్స్ మనకి 7 రకాలుగా ఉంటాయని చెప్పుకున్నాం. గ్రాఫిక్ ఉపకరణాలు, అలాగే ప్రదర్శన బళ్ళు, త్రిమితీయ సాధనాలు, ప్రక్షేపక సాధనాలు, శ్రవణ సాధనాలు, దుశ్రవణ సాధనాలు, కృత్య ఉపకరణాలు అని చెప్పేసి 7 రకాలుగా ఉంటాయి. ఆ క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో అడుగుతుంటారు అనమాట. 2-3 ఇచ్చి అడగొచ్చు, లేకపోతే ఏదైనా ఇచ్చేసి ఇది ఎలాంటి బోధన ఉపకరణం అని చెప్పేసి అడగొచ్చు. లేకపోతే అప్లికేషన్ టైప్లో అడిగినప్పుడు ఉపాధ్యాయుడు తన బోధనలో భాగంగా ఏదో ఒక టీవీని ఉపయోగించాను, రేడియో ఉపయోగించాను, లేకపోతే విద్యార్థి పాత్రధారణ చేయించాను, లేకపోతే ఒక నమూనా ఉపయోగించాను, లేకపోతే ఒక చార్ట్ ఉపయోగించాను, లేకపోతే ఒక కార్టూన్ ఉపయోగించాను, మ్యాప్ ఉపయోగించాను, ఇలాగా అప్లికేషన్ ఓరియంటెడ్లో అడుగుతుంటారు అనమాట. అడిగినప్పుడు దానికి అనుగుణంగా మనది ఏ రకమైందని చెప్పేసి మనం పెట్టాలి. ఇక్కడ దుశ్శ్రవణ ఉపకరణం అంటే అంటే చూడడానికి, వినడానికి ఉపయోగపడేటువంటి ఉపకరణాన్ని దుశ్శ్రవణ ఉపకరణాలు అంటారు. రేడియో ఇది కేవలం వినటానికి మాత్రం ఉపయోగపడుతుంది, వినటం మాత్రమే. టేప్ రికార్డు ఇది కూడా వినటం మాత్రమే. దూరదర్శన్ ఇది మనకి చూడడం, వినడం 2 ఉంటాయి అనమాట. చూడడం, వినడం 2 ఉంటాయి. నెక్స్ట్ గ్రామఫోన్ ఇది కూడా వినటానికి సంబంధించింది మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దుశ్శ్రవణ ఉపకరణం దూరదర్శన్గా మనం చెప్పవచ్చు. మేధామథనం అంటే అనగా ఏంటి? దీన్నే మనం బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటాం. బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటాం.
మేధోమథనం అంటే దీన్ని బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అంటారు. ఏంటి మేధోమథనం అంటే? ఇక ఇది సాంఘిక శాస్త్రంలో విరివిగా ఉపయోగించేటువంటి ఇది ఒక నూతనమైనటువంటి బోధన టెక్నిక్ అనమాట. ఇది ఆలోచనలు ఉద్దీంపజేయను, కానీ ఇటు ఆలోచనలు అర్థవంతమైనవి ఉద్దేశపూర్వకమైనవి పట్టించుకోదు. ఇది కరెక్టే. మెదడు సంక్షోభం నుంచి ఎటువంటి ఆలోచనలు ఉండవు. ఇది క్లినికల్ సైకాలజీ వాడే విధానం. మేధోమథనం అంటే ఏంటంటే ఇది ఆలోచనలు ఉద్దీపింప చేయను, కానీ ఇది ఆలోచన, ఇది మేధోమథనం అంటే ప్రధానంగా. మేధోమథనం అంటే ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే అలెక్స్ అక్బర్ అనేటువంటి విద్యావేత్తలు అప్లైడ్ ఇమాజినేషన్ దీన్ని ప్రధానంగా ఈ యొక్క బ్రెయిన్ స్టార్మింగ్ గురించి చెప్పడం జరిగిందనమాట. ఏంటంటే మన బ్రెయిన్లో ఎన్నో రకాల తెలివితేటలనే ఉన్నాయి, కాబట్టి దాన్ని పని పెట్టినప్పుడు మాత్రమే అవన్నీ కూడా బహిర్గతం కావడానికి అవకాశం ఉంది. చూడండి, సమస్య వచ్చినప్పుడు ఎక్కువగా మనం ఆలోచిస్తూ ఉంటాం, ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. సో అలాగా విద్యార్థిలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆలోచనలు బహిర్గతం చేయడానికి ఉపాధ్యాయుడు బోధన విధానంలో అనుసరించాల్సినటువంటి టెక్నిక్నే మనం బ్రెయిన్ స్టార్మింగ్ అని చెప్పేసి అన్నాం. ఓకే, దీంట్లో మనం ఒక అంశం చెప్పిన తర్వాత దానికి సంబంధించిన సొల్యూషన్ విద్యార్థి చెప్పేటప్పుడు మనం ఏది కూడా ఇది సంబంధించింది కాదు అని చెప్పేసి మనం చెప్పడానికి లేదనమాట. వాడు ఏదైనా చెప్పొచ్చు, సంబంధించింది కూడా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఒక నూతనమైన ఆలోచన రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్నోవేటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దానికోసమే మేధోమథనం జరుగుతుంది. ఇది ఆలోచనలు ఉద్దీపం చేయను, కానీ ఇటు ఆలోచనలు అర్థవంతమైనవా ఉద్దేశపూర్వకమైనవా అనేది పట్టించుకోదు. ఓకేనండి, రైట్. రుడ్యార్డ్ కిప్లింగ్ ఉన్నటువంటి 6 సేవకులు ఎవరు అన్నాడు. ఎవరు ఇప్పుడు అన్నాడు, తప్పు. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది కరెక్ట్గా ఉంచండి. ఎవరు మనం అడుగుతాం క్వశ్చన్స్. రుడ్యార్డ్ కిప్లింగ్ అనే విద్యావేత్త చెప్పాడు, నాకు 6 సేవకులు ఉన్నారు, వాళ్ళు నా అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. వాళ్ళు ఎవరంటే ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి, ఎందుకు, ఏమిటి, ఎలా అనేటువంటి ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయి. ఎవరు, అప్పుడు అన్నాడు, అప్పుడు లేదుగా క్వశ్చన్లో. ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు అన్నాడు. చూడండి ఎక్కడో ఏదో ఒకటి మిస్టేక్గా ఉందన్నమాట. సో కాబట్టి ఇది చాలాసార్లు ఎగ్జామినేషన్ ఆడటం అనేది జరిగిందనమాట. ఈ కింది బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు తన ఆలోచనలు భావాలను అనర్గళంగా, ఇది కీవర్డ్ అనమాట, అనర్గళంగా మాటల రూపంలో చెప్తాడు. మాటల రూపంలో చెప్పేది ఏంది? ఓకే, ఉపన్యాసం. అందుకే దీన్ని లెక్చర్ మెథడ్ అంటారు. లెక్చర్ మెథడ్ అంటారు. దీన్ని పురాతన పద్ధతి అంటారు. దీన్ని సాంప్రదాయక పద్ధతి అంటారు. దీన్ని భాషణ పద్ధతి అంటారు. దీన్ని చెప్పే పద్ధతి అంటారు. దీన్ని మౌఖికంగా బోధించే పద్ధతి అంటారు. దీన్ని చాక్ అండ్ టాక్ మెథడ్ అంటారు. చూడండి, ఎండాకాల ఉపన్యాస పద్ధతికి ఎండాకాలం ఉన్నాయి. లెక్చర్ మెథడ్, పురాతన పద్ధతి, సాంప్రదాయ పద్ధతి, భాషణ పద్ధతి, చెప్పే పద్ధతి, మౌఖికంగా బోధించే పద్ధతి, చాక్ అండ్ టాక్ మెథడ్ అని చెప్పిస్తున్నాయి అనమాట. ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు తను చెప్పాల్సినటువంటి విషయానికి సంబంధించినటువంటి సమాచారం సేకరించుకొని దాన్ని బాగా సిద్ధపడి విద్యార్థుల ముందు ఇచ్చేటువంటి లాంఛనాపరమైన ప్రసంగమే ఉపన్యాసం అని చెప్పేసి జాన్ మైకిల్స్ అనేటువంటి విద్యావేత్తలు చెప్పడం అనేది జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ భావాల్ని అనుగుణంగా మాటల రూపంలో చెప్పేది ఉపన్యాస పద్ధతి. దీన్ని మాట్లాడే పద్ధతి అని కూడా అంటారు. ఇంకా చెప్పుకోవాలంటే మాట్లాడే పద్ధతి. చూడండి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో. సమస్య పద్ధతిలోనే సమస్య సొల్యూషన్ గురించి వస్తాడు. ప్రాజెక్ట్ పద్ధతి కూడా అలాగే జరుగుతుంది. చర్చా పద్ధతుల విషయాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది అన్నమాట. రైట్, ఈ పద్ధతుల గురించి కూడా మనం బోధనా పద్ధతుల గురించి కనీసం ఒక 15 రకాల పద్ధతుల గురించి అయినా మనకు అవగాహన ఉండాలి. ఎగ్జామినేషన్లో మనం మంచి స్కోర్ తెచ్చుకోవాలంటే. ఎందుకంటే వాడు ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కూడా మనం డీల్ చేయగలగాలి. ఏది ఒక సమస్య పద్ధతి ఏం తెలియజేస్తుంది అంటే ఒక్కొక్క పద్ధతి గురించి ఒక ప్రాథమిక అవగాహన మనకు ఉండాలన్నమాట. ఓకే, ప్రాజెక్ట్ పద్ధతి మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అది దాంట్లో ఉన్న సోపానాలు ఏంటి, అది ప్రధానంగా దేని మీద ఫోకస్ చేస్తుంది, చర్చా పద్ధతిలో ఏం జరుగుతుంది, ఉపన్యాస పద్ధతిలో ఏం జరుగుతుంది, చారిత్రక పద్ధతిలో ఏం జరుగుతుంది, కథా పద్ధతిలో ఏం జరుగుతుంది, క్రీడా పద్ధతిలో ఏం జరుగుతుంది, కృత్యాధార పద్ధతిలో ఏం జరుగుతుంది, పర్యవేక్షణ పద్ధతిలో ఏం జరుగుతుంది, బృంద బోధనలో ఏం జరుగుతుంది, ఓకేనండి, సాంఘిక ఉద్గార పద్ధతిలో ఏం జరుగుతుంది. ఇలాగా ప్రతి పద్ధతి మీద ఒక అవగాహన అనేది మనం పెంచుకోవాలి. ఆ బోధనా పద్ధతుల మీద కూడా మరి ఆ అవగాహన పెంచుకుంటే ఇలాంటి బిట్స్ మనం పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక చూడండి, సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు వరుసక్రమాన్ని తప్పాయి, వాటిని వరుసక్రమంలో అమర్చినారు. ఇలా అడిగినప్పుడు మనకు కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతాం. ఫస్ట్ సమస్య ఎంపిక అనేది ఒకటి.
సమాచారం పొందుపరచడం, మూల్యాంకనం అనేది చివరిలో ఉంటుంది. పరిష్కారాన్ని ఆలోచించడం, ఇది ఇచ్చాడనమాట. 4 ఇంకోటి సమాచారాన్ని సేకరించడం. ఇది ఇక్కడ మనకి డిఎడ్ బుక్ అనుగుణంగా ఇచ్చాడనమాట. అన్నీ ఎట్లా ఇచ్చినా కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసి సమస్య ఎంపిక చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత సమాచారం సేకరించుకోవాలి 2. తర్వాత సమాచారం పొందుపరచాలి అంటే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఏర్పాటు చేసుకోవాలి 3. తర్వాత పరిష్కారానికి ఆలోచించాలి 4. తర్వాత మూల్యాంకనం 5. ఇదనమాట. సో 1, 3 ఇక్కడ మనం తీసుకుంటే ఫస్ట్ది దీని సీక్వెన్స్ ప్రకారం తీసుకుంటే 1, తర్వాత రెండోదేమో 5లో ఉంది 5, మూడోదేమో 2లో ఉంది 2, నాలుగోదేమో 4లో ఉంది 4, ఐదోదేమో 3లో ఉంది 3. ఇదనమాట 1, 5, 2, 4, 3 రావాలి. 1, 5, 2, 4, 3 ఇక్కడ చూడండి. ఇది 1వది, ఇది 2వది, ఇది 3వది, ఇది 4వది. ఇక్కడ చూడండి 2, 1 ఇచ్చాడు తప్పు. 1, 2, 3, 4, 5 అన్నాడు తప్పు. 1, 5, 2, 4, 3 వచ్చింది చూడండి. 1, 5, 2, 4, 3 1, 5, 2, 4, 3 వచ్చింది కరెక్ట్గా చూడండి. ఇదనమాట 2, 5, 4, 1, 3 అన్నాడు. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి 1, 5, 2, 4, 3. ఫస్ట్ మనకి తీసుకుంటే మనకి సమస్యను ఎంపిక చేసుకోవడం, తర్వాత రెండోది సమాచారం సేకరించుకోవడం. సమాచారం పొందుపరచడం అంటే అర్థం ఏంటంటే ఒక సమాచారం సేకరించుకున్న తర్వాత దాన్ని ఒక సిస్టమేటిక్ వేలో ఫార్మేషన్ చేసుకుంటే ఏర్పాటు చేసుకుంటే దాన్ని సమాచారం పొందుపరచడం అని చెప్పేసి అంటాం. తర్వాత పరిష్కారం మార్గాలు ఆలోచించడం, మూల్యాంకనం చేయడం అనేటువంటి 5 రకాల సోపానాలు ఉన్నాయన్నమాట. ప్రాజెక్ట్ పద్ధతుల సోపానాల్లో అన్నిటికంటే పెద్ద సోపానం చూడండి. ఇక్కడ మనం ప్రధానంగా ప్రాజెక్ట్ పద్ధతి, సమస్య పరిష్కార పద్ధతి, మూలాధార పద్ధతి, ఉపన్యాస ప్రదర్శన పద్ధతి చాలా ఇంపార్టెంట్ బోధనా పద్ధతులు అనమాట. ముఖ్యంగా సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతులు తప్పనిసరిగా బిట్స్ మనకి ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. అది పెద్ద సోపానం ఏదని చెప్పేసి అంటే ప్రణాళిక ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద ప్లాన్ ఈజ్ ఏ వెరీ బిగ్ స్టెప్ ఇన్ ఏ ప్రాజెక్ట్ మెథడ్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, రాజ్ఘాట్ అనేది చెప్పింది ఇది మూలాధార పద్ధతి గురించి ఇప్పుడు చెప్పుకున్నాం. ద్వితీయాధారమా, ప్రాథమిక ఆధారమా, లేక చారిత్రక ఆధారమా, పూర్వ చారిత్రక ఆధారమా అని చెప్పేసి అడిగాడు. ఇక్కడ రాజ్ఘాట్ మీద ఒక సమాధి కాబట్టి అది ప్రాథమిక ఆధారం అవుతుంది. ఇక్కడ చారిత్రక